నమస్కారం. ఈ సాయంత్రం సమయం అమిత్ షా గారి ఉపన్యాసంతో మార్గనిర్దేశంతో కార్యకర్తలందరూ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రంలో అధికారమే అంటే పార్లమెంట్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యను తీసుకొచ్చేటువంటి లక్ష్యంగా ముందుకు సాగడానికి అందరూ సంసిద్ధతమై వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1% ఒక్క సీటుతోటి పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో 4 ఎంపీలు గెలిచినారు. ఈసారి 8 అసెంబ్లీ సీట్లతోటి పార్లమెంట్ ఎన్నికలలో డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా అందరూ కూడా 35% ఓట్ల లక్ష్యంగా పనిచేయండి, తెలంగాణలో మనకు డబుల్ డిజిట్ సంఖ్య సీట్లు పార్లమెంటు రాబోతున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ వివిధ రకాలైనటువంటి సర్వేలు చేసినాం. మాకు ఆ కాగితం ఉంది, ఆ పేపర్ ఉంది. ఈ పేపర్ చూపిస్తూ మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరు కూడా అధైర్యపడకండి, కార్యకర్తలు నాయకులు ముందరికెళ్ళండి, మీరు 35% ఓట్లకు ప్రయత్నం చేయండి, ఇంకా 2-3% ఓట్లకు తక్కువ ఉన్నాం. మోడీ గారి యొక్క అయోధ్య రామ మందిరం ముందరికెళ్ళిన తర్వాత ఈ ఓట్లు 35 నుంచి 45% పెరిగేటువంటి అవకాశం ఉంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఏదైతుందో దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోండి, విశ్వకర్మ యోజనని సంపూర్ణంగా ఉపయోగించుకోండి. నేను భరోసా ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో డబుల్ డిజిట్ అంటే 10కి పైన స్థానాలు గెలవబోతున్నాం అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సోది లేకుండా పోతాయి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా, నాకున్న సమాచారంతో చెప్తున్నా, తెలంగాణ ప్రజల దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను చెప్తున్నా, వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట చెప్తున్నానని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా నాయకులందరూ కూడా అదే భరోసాతోటి ముందుకు పోతా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చేటువంటి 5 సంవత్సరాల ఎన్నికలలో గెలవడం కోసము ఈ పార్లమెంట్ ఎన్నికలనే కులమానంగా తీసుకోండి. నేను వచ్చేటువంటి 5 పార్లమెంటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఏ రకంగా రాదో నేను చూస్తాను, మీ అందరికీ భరోసా ఇస్తున్నా అన్నటువంటిది ఖచ్చితంగా నాయకులకు ఒక సంపూర్ణమైనటువంటి భరోసానిచ్చి ఈ యొక్క సమావేశంలో మార్గనిర్దేశనం చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి సమావేశం తెలంగాణ రాష్ట్రంలో ఇంకెప్పుడు జరగలేదనేటువంటి విషయంగా నాయకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంత ఉత్తేజం, అంత ఆత్మస్థైర్యం నింపిపోయినటువంటి మీటింగు అమిత్ షా గారికి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.